నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు అభినందనలు. దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన. సంక్షేమం, అభివృద్ధి మోదీ సమన్వయం చేశారన్న సీఎం. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపు. తాత్కాలిక నిధుల కేటాయింపుపై ఎక్స్ వేదికగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశంలోని 3వ అత్యధిక నిధులను ఏపీ పొందిందని హర్షం. తెనాలి నగరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. పర్యటన రోడ్డులో పక్కన ఎక్కడ వ్యర్థాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి ఆగ్రహం. వ్యర్థాలని తొలగించేదాకా కదలేదలేదని రోడ్డు పక్కనే బైఠాయించిన మంత్రి. కృష్ణా తరంగాల పవిత్ర యోగా సంగమం. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఘనంగా పర్యాటక థీమ్ యోగా. సుసంపన్నం, ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్రకు సమిష్టిగా ముందడుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కేవలం దేశాన్ని పాలించడమే కాకుండా దాని గతిని మార్చి కొద్ది మంది నేతల్లో మోదీ ఒకరని చంద్రబాబు కొనియాడారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజులు ప్రధానిగా సేవలు అందించారని, ఈ ప్రయాణంలో ప్రతి స్థాయిలో భారతదేశాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్యుడి జీవితం నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ట వరకు ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉందని వివరించారు. ఇంట్లోని మంచినీటి కుళాయి నుంచి చంద్రయాన్ విజయం వరకు, పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దుల్లోని సైనికుడి ధైర్యం వరకు ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మోదీ చూశారని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోని 3వ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు. ఇది పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు ఓ బలమైన నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ మద్దతు గ్రామీణ పరివర్తనను వేగవంతం చేస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, జీవనోపాధిని మెరుగుపరుస్తుందని చెప్పారు. ఏపీ దేశ అభివృద్ధి కోసం కఠోర శ్రమతో ఊపిరి పోస్తున్న రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు ఇది మరింత మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని పవన్ అన్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధానమంత్రికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, వర్గాలకు అభివృద్ధి వనరులను చేరేలా చూడడంతో పారదర్శకమైన, నిష్పక్షమైన విధానాన్ని అనుసరిస్తున్న భారత ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెనాలి నగరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తూర్పు కాలవకట్ట రోడ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తన పర్యటనలో రోడ్డు ప్రక్కన ఎక్కడ వ్యర్థాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు అన్ని తొలగించేదాకా కదలేదే లేదని రోడ్డు పక్కనే మంత్రి మనోహర్ బైఠాయించారు. ఘటనా స్థలానికి మంత్రి వస్తే గాని కదలని పరిస్థితిలో తెనాలి మున్సిపల్ యంత్రాంగం ఉందని మండిపడ్డారు. అధికారులు మీటింగ్ లో ఉన్నారని మంత్రికి చెప్పగా అందరినీ ఇక్కడికే రమ్మని, ఇక్కడే మీటింగ్ పెట్టుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ బిల్ ఇస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ దేని టెండర్ బిల్ ఇస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ బిల్ ఇస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ బిల్ వాళ్ళని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు, మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంది. దాని టెండర్ ఏంటి? దానికి ఇంజనీరింగ్ సెక్షన్ ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టర్, మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఎవరే కూర్చుంటాను. మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని గొప్ప సంపద యోగా అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుని సుసంపన్న ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్రాను సాకారం చేయడంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026లో భాగంగా బుధవారం జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పర్యాటకం, విద్య, మున్సిపల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వీటీపీఎస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం
పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోడంకి గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతితో విద్యార్థులు ప్రదర్శించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైలవరం కాన్స్టిట్యున్సీలో అయితే పవిత్ర సంగమం ఉందో ఇక్కడ మున్సిపాలిటీ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమం ఈ థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో పవిత్ర సంగమం అనే ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్స్, అలాగే అధికారులందరితో కలిసి ఆయుష్ డిపార్ట్మెంటు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, కొండపల్లి మున్సిపాలిటీ, అలాగే మెడికల్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరితో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం యోగా కార్యక్రమాలని, యోగా గురించి ప్రజల అవగాహన తీసుకురావడం, అలాగే మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి అవగాహన, అలాగే పబ్లిసిటీ కూడా తీసుకురావడం, ఈ రెండు ఒకే వేదిక మీదుగా నిర్వహించుకోబోతున్నాము. దీంట్లో యోగాంధ్ర కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా చేయాలి, ఆరోగ్యవంతమైన జీవితం గడపడంతో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్కి ప్రతి ఒక్కరు సహకరించిన ఉద్దేశంతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ స్టెప్గా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు అందరూ ఎవరు నిలబడొద్దు. ఇంకా కార్యక్రమం దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని ఒక్క 10 minutes లో మొత్తం అయిపోతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మన జిల్లాలో ప్రీవియస్ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం చేయించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి, అలాగే కొండపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో, అక్కడ బరం పార్కు, ఇక్కడ కొండపల్లి, అట్లాగే ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క పార్క్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తెలియజేసి మన జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ అయ్యేలాగా చేసి అందరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్ గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు దీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ లోని రామలింగేశ్వర నగర్ లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత గద్దె క్రాంతి హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ రాజకీయ సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్ గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అని నినాదాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు దీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ 15వ డివిజన్ నాయకులందరి సమక్షంలో నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి గుండెల్లో ఆయన ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి మనకి ఒక నినాదం మటుకు వినిపిస్తూ ఉంటుంది, జై బాలయ్య అని మటుకు ఎక్కడైనా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనే కాదు, చలనచిత్ర రంగంలోనే కాదు, సోషల్ సర్వీస్లోనే కాదు, అన్ని రకాలుగా కూడా ఆయన మన తెలుగువారి గుండెల్లో ఒక గుడి స్థాపించుకోవడం జరిగింది. ఆయన వారి తల్లి పేరు మీద ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా దాదాపుగా వేలాది మందికి క్యాన్సర్ చికిత్స అందించడంలో కానీ, అలాగే 3 సార్లు కన్సిక్యూటివ్గా హిందూపురంకి ఎమ్మెల్యేగా గెలవటం కానీ, అలాగే ఆయన తెలుగు చలనచిత్రంలో యువ యాక్టర్లకి పోటీగా నిజంగా
యాక్ట్ చేయడంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆయన ముందంజకు వేయటం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఆయన మరెన్నో పుట్టినరోజులు తెలుగు జాతికి, తెలుగు వారికి ఆత్మగౌరవం పెంచడానికి, వారి నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో విజయాలు చేకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఆయన మరెన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో మా 15వ డివిజన్ పడలరేవు సెంటర్ నందు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలు మా కంటిపూడి శేషబాబు గారు, అట్లాగే కుర్రా నాని గారు, మురళి అన్న అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగు, అట్లాగే పేదలకు మర్చిపోయి కార్యక్రమం పెడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా యువ నాయకులు పెద్ద క్రాంతి కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఒకసారి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలో జగన్ పాలన కేవలం సంక్షేమ ముసుగులో దోపిడీకి పాల్పడే విధంగా సాగిందని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఆ పార్టీ నేతలు చేసే ఆరోపణలను ప్రజలు గమనించారని ఆయన హితవు పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తన నియోజకవర్గంలోని 10వ డివిజన్ కేపీ నగర్ లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, సంబంధిత అధికారులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. కాలనీలోని ప్రధాన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే ముఖ్యంగా రోడ్ల పరిస్థితి మరియు వీధి దీపాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేపీ కాలనీ విజయవాడలోని ఎంతో అందమైన కాలనీ అని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేపీ నగర్ అనేది విజయవాడ నగరంలో ఒక మోడల్ కాలనీ. ఇవాళ స్వచ్ఛ పర్యవేక్షణ కానీ లేకపోతే స్వచ్ఛ భారత్ కానీ ఎక్కడైనా కనపడాలంటే విజయవాడ నగరంలో ఈ కాలనీని చూసి మనం అంత ఇట్లా ఉందా అనుకోవచ్చు, చెప్పొచ్చు కూడా. మనం అంత అర్థం లేకుండా ఈ కాలనీ ఎప్పుడూ వేసిన రోడ్లని ఎప్పటికప్పుడు వాళ్ళు కాలనీ వాళ్ళే వాటిని మెరుగుపరుచుకుంటూ ఉన్నా, ఇప్పుడు మారిన కాలం ప్రకారం డ్రైనేజీలన్నీ ఎక్కువగా వర్షం నీళ్ళు వస్తున్న సందర్భంలో ఇక్కడ రోడ్లన్నీ కూడా ఒకసారి రిపేర్ చేయాలి. అవసరమైతే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలి. కనీసం ఒక లేయర్ తార్ రోడ్ అని వేయాలనేది ఇక్కడ పబ్లిక్ యొక్క కోరిక. దానికోసం ఈరోజు అధికారులతో అంత పరిశీలించడం జరిగింది. ఎస్టిమేషన్ వేసి ఆ ఎస్టిమేషన్ కమిషనర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని తప్పకుండా చేయించడానికి మేము అందరం కూడా పూనుకుంటాం. కూటమి నాయకత్వం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. అందువల్ల మా కార్పొరేటర్ గారు యొక్క సూచన ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మెప్పు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మేమందరం కృషి చేస్తాం. నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తుల వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సెల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రోడ్ల మ్యాపింగ్, ఈఆర్పీ డేటా సమన్వయం వంటి ప్రక్రియలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కేటాయించబడి క్యూఆర్ కోడ్ ద్వారా పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థ అమలు పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమాజంలో ఉన్న సమస్యలను కథాంశాలుగా తీసుకుని యువతకు మంచి సందేశాలు అందించే విధంగా రూపొందిస్తున్న మన సమస్య క్రియేషన్స్ షార్ట్ ఫిలిమ్స్ అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పేర్కొన్నారు. ఈ రోజు 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో బోండా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సమస్య క్రియేషన్స్ డైరెక్టర్లు అర్జున్, హరి ఆధ్వర్యంలో ఆర్ఆర్పేటలోని అరుణ హోమ్స్ వృద్ధాశ్రమంలో 35 నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని పెద్దలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నట్లు బోండా రవితేజ వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం మరియు సేవా భావాన్ని చాటే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వాళ్ళకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. నగదులో మరి అవసరం ఉన్న వారికి అందుకు ప్రత్యేకంగా మరి జనసేన అధినేత మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాలని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా
వాళ్ళ యొక్క శైలిలో ప్రజలకి పూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రధానంగా వీళ్ళ యొక్క సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ వీడియోస్ని, షార్ట్ క్లిప్స్లో అవేర్నెస్ వీడియోస్ అన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్న హరి గారికి కానీ మన విజయ్ గారికి కానీ నా హృదయపూర్వక మళ్ళీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి యువత ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని మానసిక ద్రవ్యాలకి, డ్రగ్స్కి కూడా లోనయ్యి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న కానీ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మరి ఏదైతే మన విజయవాడ విఎంసీ కమిషనర్ గారు ఉన్నారో అనేక విధాలుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు, డ్రైవ్లు పెడుతున్నప్పటికీ మరి వీళ్ళు సొసైటీకి, సమాజానికి వీళ్ళ రూపంలో కూడా మంచి మెసేజ్లు ఇస్తూ మరి అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్లు, మరి ఒక కుటుంబం రోడ్డు మీదకి రావడానికి ముఖ్యమైన కారణాలు మద్యం తాగటం కానివ్వండి, ఈ మానక ద్రవ్యాలు వాడటం అయితే కానివ్వండి, అదేవిధంగా ఈ క్రికెట్ బెట్టింగ్లు. మరి ఇలాంటివన్నింటినీ కూడా తప్పకుండా యువత దూరంగా ఉండి, ఏదైతే ఇప్పుడు మన నారా లోకేష్ గారు అయితే కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు అయితే కానివ్వండి, అలాంటి ఒక నాయకుల్ని ఉదాహరణగా ఆదర్శంగా తీసుకొని రేపొద్దున్న రానున్న రోజుల్లో అడుగులు ముందుకేసి సమాజానికి వాళ్ళ వంతుగా ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు నడవాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. తప్పకుండా కూడా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వీళ్ళకి ఎప్పుడూ కూడా మా బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి వీళ్ళ వెన్నంటే మేము ఎప్పుడు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా లేని ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లోనే ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళ తరపున కాకుండా మనం కూడా సమాజంలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇసుక క్వారీలు, వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రానైట్ లో భాగస్వామిని చేస్తారని చెప్పి బేతపూడి విజయశేఖర్ తనకు మాయ మాటలు చెప్పి దశల వారీగా తన వద్ద 1,20,00,000 రూపాయలు తీసుకున్నాడని మోదుగా సుమలత ఆరోపించారు. బ్యాంకు లావాదేవీలు 90 లక్షలు ఉన్నాయని, అతని కుటుంబాన్ని తానే 3 ఏళ్లు పోషించారని చెప్పారు. 288 గ్రాముల బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అతనికి నామినేటెడ్ పదవి వచ్చిందని, అప్పటి నుంచి ముఖం చాటేశాడని అన్నారు. తొలుత తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదని, జనసేన నాయకుల వద్దకు వెళితే తాను పరువు నష్టం చేస్తున్నానని, విజయశేఖర్ తనపై కేసు పెడితే కౌంటర్ కేసు పెట్టారని తెలిపారు. పిడుగు హరిప్రసాద్ నుంచి చిల్లపల్లి శ్రీనివాస్ వరకు ప్రతి ఒక్కరికి నా సమస్య గురించి తెలుసని, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తనకు న్యాయం జరగలేదన్నారు. నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో నాకు మా హస్బెండ్ తరపున రిలేటివ్స్ అయిన బేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన టైంలో అతని దగ్గర ఏమీ లేవు, అంటే ఒక పార్టీ పదవి తప్ప ఫినాన్షియల్గా కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. అలా పరిచయమైన వ్యక్తి 2024లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పేసేసి ఇసుకారాలు ఇప్పిస్తాను, 5 వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రనైట్లో నిన్ను పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్పేసేసి నా దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిదీ నమ్మబుల్గా, అంటే ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా నన్ను నమ్మించి నా దగ్గర డబ్బులు 1,20,00,000 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం 90 లక్షలు, అతనికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి 3 ఇయర్స్ నేనే పోషించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకున్నాను. అలా నా గోల్డ్ ఒకటి 288 గ్రాముల గోల్డ్ కూడా ఇచ్చేసి అతనికి తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను. మొత్తం అయిపోయిన తర్వాత 2024 నవంబర్ 7న అతనికి మా పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవి అంటే ఉండవల్లి శ్రీదేవి గారు చైర్పర్సన్గా, ఇతను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నామినేటెడ్ తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ అతను తెలిసిన, అంటే నన్ను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను నేను ఏదో పరువు నష్టం చేస్తున్నాను అని చెప్పేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకి కౌంటర్గా నేను కేసు పెట్టాను. నేను తిరగని, అంటే ఇప్పుడు పిడుగు హరిప్రసాద్ గారి దగ్గర నుంచి కింద ఇన్ఛార్జ్ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళకి నా ఇష్యూ తెలుసు. నేను ఎంత అమౌంట్ ఇచ్చాననేది తెలుసు, నేను ఎలా ఉన్నాననేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలా జరిగినా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను 25 lakhs ఆఫర్ చేశారు. 25 lakhs ఇస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తానని చెప్పి నాకు ఆఫర్ చేశారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి.
తర్వాత ఇతను ఏంటంటే నేను సాఫ్ట్వేర్ అయ్యేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నన్ను అదేంటి స్మగ్లింగ్ చేయాలి, గంజాయి అమ్మాలి, డ్రగ్స్ మీకు ఈజీ కదా చేయటం అని చెప్పి ఆ బిజినెస్ చేయాలని చెప్పి నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. దానివల్ల నన్ను కొట్టడం జరిగింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతంలో ఉన్నవారు మాత్రమే ఎస్సీలు, క్రైస్తవ మతంలో ఉంటే ఎస్సీలు కాదని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెబుతోందని, ఇది మత వివక్షత కూడుకున్నదని అన్నారు. దీన్ని రద్దు చేయమని చాలా మంది రాష్ట్రంలో అనేక మంది ఎవరికి వారు విడిగా పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కొంతమంది ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం లేదన్నారు. సభలో సమావేశం నిర్వహిస్తున్నారు. తర్వాత ఏమీ చేయలేని ఆలోచన లేదని, అందుకని అందరికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి క్రైస్తవ ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జూలై 10న పాస్టర్ల సంఘాలతో, క్రైస్తవ సంఘాల నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ గొల్లముడి రాజసుందరం బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ కొంతమంది ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం లేదన్నారు. సభలో సమావేశం నిర్వహిస్తున్నారు. తర్వాత ఏమీ చేయలేని ఆలోచన లేదని, అందుకని అందరికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి క్రైస్తవ ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పేరు డాక్టర్ గోళ్ళమూడి రాజసుందర బాబు, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ నుంచి వచ్చాను. ఈ రోజున ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఈ క్రైస్తవ మతం పట్ల వివక్షత గురించి, చర్చిలపైన జరుగుతున్న దాడుల గురించి, పాస్టర్లపైన దాడుల గురించి, అలాగనే మతం మారితే ఎస్సీ హోదా తీసేస్తామనే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు రద్దు కోసం పోరాడుతున్న సంఘాలన్నింటినీ కూడా ఏకం చేద్దామన్న ఒక ఉద్దేశంతో, వారందరికీ కలిపి ఒక పిలిపిద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది మత వివక్షతో కూడుకున్నది. హిందూ మతంలో ఉన్నవాళ్ళు, బౌద్ధ మతంలో ఉన్నవాళ్ళు, సిక్కు మతంలో ఉన్నవాళ్లే ఎస్సీలట, క్రైస్తవ మతంలో ఉంటే, ముస్లిం మతంలో ఉంటే ఎస్సీలు కాదని చెప్పి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్తా ఉన్నది. దీన్ని రద్దు చేయమని చెప్పి ఈ రోజున చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎవరికారు వాళ్ళు విడిగా పోరాటాలు చేస్తున్నారు. కొంతమంది ర్యాలీ చేస్తారు, ప్రభుత్వ అధికారులకి ఎటువంటి వినతిపత్రం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. వినతిపత్రాలు ఎవరు, అలాగనే ర్యాలీ చేస్తారు, సభ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ ఆ తర్వాత ఏం చేద్దాము అనే ఒక ఆలోచన వాళ్ళకి లేకుండా పోతుంది. అందుకనే అందరినీ కలిపి, అన్ని సంఘాలను కలిపి ఒక కామన్ వేదికను తయారు చేసి ఒక కామన్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యాచరణ పథకాన్ని మరి రాష్ట్రం మొత్తం కూడా వ్యాప్తి చేద్దామని, అలాగనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉమ్మడి క్రైస్తవ ఐక్య వేదికని ఏర్పాటు చేయాలని ఒక తలంపుతో ఈ రోజున ఇక్కడ మీటింగ్ అనేది జరిగింది. అంతేకాకుండా రెండవ దశలో జూలై 10వ తారీఖున మళ్ళీ విజయవాడలోనే వందలాది మంది పాస్టర్ల సంఘాలతో, క్రైస్తవ సంఘాలతో, నాయకులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఆ ఐక్య వేదిక వీధి కుమార్, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా KPWA అంటే కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను రావటం జరిగింది. ఈ మధ్యన ఒక మాట వింటూ ఉన్నాం, క్రైస్తవ్యం అంటే కులము లేనటువంటి మతము అని అంటూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కులాలు లేకపోవచ్చేమో కానీ మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఉదాహరణకు కనుక గమనించినట్లయితే ఈ భారతదేశంలో క్రైస్తవ సంఘంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకోండి, ఏమడుతున్నారో తెలుసా, మా క్యాస్ట్లోనే క్రిస్టియన్స్ అయ్యుంటేనే సంబంధం చూడండి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ్యంలో కుల వ్యవస్థ ఉంది. ఇది నేను అంటున్న మాటే కాదు, సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాట. ఇది ఒక కర్స్ అని చెప్పాడు. క్రిస్టియానిటీ కెనాట్ టేక్ ది కర్స్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పారు. కాబట్టి అప్పుడు గాంధీ గారు కూడా హరిజన్ అనేటువంటి పత్రికలో దీని గురించి చాలా విషయాలు రాశారు. కాబట్టి క్రైస్తవులైన వారు, ముఖ్యంగా దళితులైన వారు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారికి ఎస్సీ హోదా రద్దు చేసినంత మాత్రాన అది వారి యొక్క అది అన్యాయమని నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే అది రాజ్యాంగానికి విరుద్ధం. కానీ చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు అయితే వారి స్థితిగతులు మారుతున్నాయని చెప్తున్నారు. ఎన్ని చెప్తున్నా కూడా క్రైస్తవులకు వెళ్ళినంత మాత్రాన కుల వ్యవస్థ పోలేదు, వివక్షత పోలేదు.
1950 president. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు అభినందనలు. దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన. సంక్షేమం, అభివృద్ధి మోదీ సమన్వయం చేశారన్న సీఎం. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపు. తాత్కాలిక నిధుల కేటాయింపుపై ఎక్స్ వేదికగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశంలోని 3వ అత్యధిక నిధులను ఏపీ పొందిందని హర్షం. తెనాలి నగరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. పర్యటన రోడ్డులో పక్కన ఎక్కడ వ్యర్థాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి ఆగ్రహం. వ్యర్థాలని తొలగించేదాకా కదలేదే లేదని రోడ్డు పక్కనే బైఠాయించిన మంత్రి. కృష్ణా తరంగాల పవిత్ర యోగా సంగమం. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఘనంగా పర్యాటక థీమ్ యోగా. సుసంపన్నం, ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్రకు సమిష్టిగా ముందడుగు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.